నమస్కారం వార్తలకు స్వాగతం నేను సుజాత ముందుగా ముఖ్యాంశాలు కొచ్చి మంగళూరు గ్యాస్ పైప్లైన్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో పర్యావరణ రహిత గ్యాస్ సరఫరాకు పైప్లైన్ తోడ్పడుతుందని ప్రధాని వెల్లడి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఇదొక ముందడుగని మోదీ వ్యాఖ్య సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ కేంద్ర వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం రాజస్థాన్ మీదుగా కేరళ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించిన బర్డ్ ఫ్లూ శాంపిళ్లలో బర్డ్ ఫ్లూ వైరస్ ను గుర్తించినట్లు వెల్లడించిన అధికారులు ఈ నెల 31లోగా అర్హులైన ఉద్యోగులందరికీ పదోన్నతులు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేష్ కుమార్ ఇంగ్లాండ్లో మరోసారి అమల్లోకి వచ్చిన లాక్డౌన్ కొత్త రకం కరోనా కట్టడి కోసం తప్పదన్న ప్రభుత్వం కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్క్ ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవటం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు ఒకే జాతి ఒకే గ్యాస్ గ్రిడ్ సాధన దిశలో భారత్ ముందడుగు వేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు చమురు ఆధారిత అర్థవ్యవస్థ కీలకమని పేర్కొన్నారు ప్రధానమంత్రి ఉదయం కొచ్చి మంగళూరు సహజవాయువు పైప్లైన్ ప్రాజెక్టును వర్చువల్గా జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ 450 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్లైన్ను జాతికి అంకితం చేయడం తాను ఒక గౌరవంగా భావిస్తున్నానని అన్నారు దేశానికి ముఖ్యంగా కర్ణాటక కేరళ రాష్ట్రాల ప్రజలకు నేడు ఒక ముఖ్యమైన రోజు అని పేర్కొన్నారు సహజవాయువు పైప్లైన్ ద్వారా ఈ 2 రాష్ట్రాలను అనుసంధానిస్తున్నామని దీనివల్ల 2 రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు సురక్షిత ఇంధన వ్యవస్థను ప్రోత్సహించడంలో ఈ పైప్లైన్ ఒక ముందడుగు అని అన్నారు రానున్న రోజుల్లో నగరాల్లో చమురు పంపిణీ వ్యవస్థకు కొచ్చి మంగళూరు పైప్లైన్ ఆధారమవుతుందని చెప్పారు అలాగే పలు నగరాల్లో సీఎన్జీ ఆధారిత రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు ఇది తోడ్పడుతుందని ప్రధాని చెప్పారు सिटी गैस डिस्ट्रीब्यूशन सिस्टम उसका एक माध्यम बनेगी चौथा ये पाइपलाइन अनेक शहरों में सीएनजी आधारित ट्रांसपोर्ट सिस्टम को डेवलप करने का आधार बनेगी पांचवा ये पाइपलाइन मैंगलोर केमिकल और फर्टिलाइजर प्लांट को ऊर्जा देगी कम खर्च में खाद बनाने में मदद करेगी किसान को मदद होगी छठा ये पाइपलाइन मैंगलोर रिफाइनरी और पेट्रोकेमिकल को ऊर्जा देगी उन्हें स्वच्छ ईंधन देगी सातवां ये पाइपलाइन दोनों ही राज्यों में प्रदूषण कम करने में बड़ी भूमिका निभाएगी आठवां प्रदूषण कम होने का सीधा असर होगा पर्यावरण पर जितनी कार्बन डाइऑक्साइड का एमिशन इससे कम होगा वो लाखों पेड़ लगाने के बाद ही हासिल हो सकता है साथियों नवा लाभ ये कि पर्यावरण बेहतर होने से लोगों की सेहत भी अच्छी रहेगी बीमारी पर होने वाला उनका खर्च भी कम होगा 10वां जब प्रदूषण कम होगा हवा साफ सुथरी होगी शहर में गैस आधारित व्यवस्थाएं होगी तो और ज्यादा टूरिस्ट आएंगे टूरिज्म सेक्टर को भी इसका लाभ होगा ఈ పైప్ లైన్ ను గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ 3000 కోట్ల రూపాయల పైగా వ్యయంతో నిర్మించింది ఈ ప్రాజెక్టు ద్వారా కొచ్చిలోని ఎల్ఎన్జీ టెర్మినల్ నుండి కర్ణాటకలోని మంగళూరు వరకు సహజవాయువును రవాణా చేస్తారు ఎర్నాకులం త్రిశూల్ పాలక్కడ్ కన్పూర్ తదితర జిల్లాల గుండా ఈ పైప్ లైన్ వెళ్తుంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేరళ కర్ణాటక రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు
దేశ రాజధానిలో నూతన పార్లమెంటు భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్పై కేంద్రం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. డీడీఏ చట్టం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు చట్టబద్దమైనదేనని, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులు, స్థలం కేటాయింపులు కూడా సరిగ్గానే ఉన్నాయని జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అయితే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే స్మాగ్ టవర్లు ఏర్పాటు చేయాలని, యాంటీ స్మాగ్ గన్నులను ఉపయోగించాలని ఆదేశించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణాలకు హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి అవసరమని, వెంటనే ఆ అనుమతులు తెచ్చుకోవాలని సూచించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రాజస్థాన్లో గుర్తించబడిన బర్డ్ ఫ్లూ తాజాగా కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించింది. కేరళలోని అళపుళ, కొట్టాయం జిల్లాల్లో ఇప్పటికే 12,000కు పైగా బాతులు మరణించినట్లు వెల్లడించారు. 8 శాంపిళ్లను పరీక్షల నిమిత్తం భోపాల్కు పంపగా 5 రాజస్థాన్ నుంచి కేరళ వరకు 4 రాష్ట్రాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. బర్డ్ ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కిలోమీటరు పరిధిలో ఉన్న సుమారు 36,000 బాతులను వధించనున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే రాజస్థాన్లోని జల్మహల్ ప్రాంతంలో 252 కాకులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మరోవైపు మధ్యప్రదేశ్లోనూ సుమారు 50 కాకులు మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ శాంపిళ్లను భోపాల్కు పంపినట్లు ఇండోర్ ప్రధాన ఆరోగ్య అధికారిణి పూర్ణిమ గదారియా తెలిపారు. 5 కిలోమీటర్ల లోపు ఉన్న ఇతర పక్షుల్లో ఫ్లూను గుర్తించేందుకు సర్వేను చేస్తున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పదోన్నతులను ఎటువంటి జాప్యం లేకుండా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు. సచివాలయం నుండి జిల్లా స్థాయి వరకు అన్ని విభాగాల్లో పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలన్నారు. ఈ మేరకు సీఎస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు బీఆర్కే భవన్లో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సోమేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రమోషన్లతో పాటు కారుణ్య నియామకాల ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలన్నారు. ప్రమోషన్లు ఇవ్వడం వలన వచ్చే ఖాళీలను కూడా ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్లలో చేర్చాలని ఆదేశించారు. ప్రమోషన్లు, కారుణ్య నియామకాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీ అంశాలపై ఈ నెలలో ప్రతి వారం బుధవారం అంటే జనవరి 6, 20, 27 తేదీలలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాలన్నారు. పదోన్నతుల ప్రక్రియలో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో శాఖాపరమైన పదోన్నతుల కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో సంయుక్త కలెక్టర్, సంబంధిత శాఖ జిల్లా అధికారులు ఉంటారని సోమేష్ కుమార్ చెప్పారు. అనంతరం సీఎస్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ శాఖ ఉన్నతాధికారులతో కూడా సమావేశమయ్యారు. ఎక్సైజ్ శాఖలో పెండింగ్లో ఉన్న పదోన్నతుల గురించి వారితో చర్చించారు. ఈ నెలాఖరులోగా పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిమ్స్కు వచ్చిన ప్రతి రోగికి మెరుగైన చికిత్స అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వైద్యులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులను గంటల కొద్దీ వేచి చూసే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలపై భారం పడకుండా మూత్రపిండాలు, గుండె, కాలేయం, రొమటాలజీ విభాగాల్లో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలని సూచించారు. నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచడం కోసం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ సత్యనారాయణతో పాటు నిమ్స్లో ఉన్న అన్ని శాఖాధిపతులతో మంత్రి ఈటెల రాజేందర్ సమీక్షించారు. గుండె రంధ్రాలు, చిన్న వయసులో కిడ్నీ సమస్యలు, లివర్ ఫెయిల్యూర్, బ్రెయిన్ హెమరేజ్లకు చికిత్స అందించడం ద్వారా 70% సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి స్వస్థ్ సంరక్షణ పథకం కింద వరంగల్లో 150 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలో 8 ప్రధానమైన విభాగాల్లో అత్యంత అధునాతన చికిత్సా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రధానమంత్రి స్వస్థ సంరక్షణ యోజన పథకంలో భాగంగా వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలోని 10 ప్రధాన విభాగాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. మొత్తం 150 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటైన ఈ ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్రం 120 కోట్లు వ్యయం చేయగా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 30 కోట్లను కేటాయించారు. మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో 250 పడకలతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఆసుపత్రిలో కార్డియాలజీ, సిటీ సర్జరీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ,
యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, పిల్లల చికిత్స, సర్జికల్ ఆంకాలజీ, ప్లాస్టిక్ సర్జరీతో పాటు అడ్వాన్స్డ్ ఈఎన్టీ విభాగాల్లో 8 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేశారు. అత్యాధునిక వైద్య పరికరాలను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సంధ్య దూరదర్శన్తో మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కేఎంసీ ప్రాంగణంలో ఏర్పాటవడంతో ఉత్తర తెలంగాణ వాసులకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని అన్నారు. 20 బెడ్స్ ఉన్నాయి. అలా 20x10 200 బెడ్సే కాకుండా ఇంకా 50 బెడ్స్ సర్జికల్ ఐసీయూ, మెడికల్ ఐసీయూ అండ్ పోస్ట్ ఆపరేటివ్ వార్డ్కి సంబంధించినవి ఉన్నాయి. టోటల్గా ఇది 250 బెడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఇంకా 6 అంతస్తులు, టోటల్ 7 ఫ్లోర్స్గా కట్టి నిర్మించబడిన ఆసుపత్రి. తప్పకుండా సూపర్ స్పెషాలిటీ సేవలకి వరంగల్ ప్రజలు హైదరాబాద్కి పరుగులెత్తే అవసరం లేకుండా చాలా కంఫర్టబుల్గా ఇక్కడే అన్ని సూపర్ స్పెషాలిటీకి సంబంధించినవి, అందులో 10 విభాగాలంటే కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జరీ అని దానికి సర్జికల్ కౌంటర్ పార్ట్ అండి. అలాగే నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఇంకా పీడియాట్రిక్ సర్జరీ కూడా ఉంది, గ్యాస్ట్రోఎంట్రాలజీ ఉంది, మెడికల్ ఆంకాలజీ ఉంది. ఇంకా హైలైట్ అంటే ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మొత్తం 8 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ ఫెసిలిటీ కల్పించబడి ఉంది. చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ తెచ్చి ఉన్నారు. అందులో 8 ఆపరేషన్ థియేటర్స్లో ఒకటి మనకి ట్రాన్స్ప్లాంట్కి సంబంధించింది కూడా, లివర్ ట్రాన్స్ప్లాంట్ అలాంటివి కూడా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, అంత అత్యాధునిక స్టేట్ ఆఫ్ ఆర్ట్ దానితో నిర్మించబడిన ఆపరేషన్ థియేటర్స్ అండి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న ఉన్నతి పథకం కింద ఎంతో మంది నిరుపేద గ్రామీణ యువత మెరుగైన వృత్తి శిక్షణ పొంది ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు పొందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ పథకం ద్వారా ట్రైనింగ్ పొందుతున్న యువతను పలకరించగా వారు తమ ఆనందాన్ని మాటల్లో వెలిబుచ్చారు. ఉన్నతి పథకంపై మహబూబాబాద్ జిల్లా నుండి మా ప్రతినిధి సోమా పురుషోత్తం అందిస్తున్న ప్రత్యేక కథనం. 100 పని రోజులు పూర్తి చేసుకున్న జాబ్ కార్డుపై అదే కుటుంబంలోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులకు ఉన్నతి పథకం ద్వారా స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. జిల్లాలో ఉన్నతి పథకం కింద 1500 కుటుంబాలను గుర్తించారు. ఆ కుటుంబాల నుండి 90 మంది నిరుద్యోగ యువతకు వృత్తి శిక్షణ కోర్సుల కోసం ఎంపిక చేశారు. వీరిలో 30 మందికి మొదటి విడతగా శిక్షణను ప్రారంభించారు. ఉచిత శిక్షణ, వసతి, భోజన సదుపాయం కల్పించడంతో పాటు రోజుకు 237 రూపాయలను చెల్లిస్తున్నారు. వీరికి వృత్తి శిక్షణతో పాటు క్రీడల్లో కూడా శిక్షణ అందిస్తున్నామని జేడీఎం శ్రీలత తెలిపారు. నిరుద్యోగ యువతి యువకులను తీసుకోవడం జరుగుతుంది. గ్రామీణ పేదరిక పిల్లల్ని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కంపల్సరీ కాబట్టి వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించడం కోసం అనేది దీని కాన్సెప్ట్. దీనిలో ముఖ్యంగా ఈ ట్రైనింగ్ వచ్చేసి దీనికి మినిమం 10th పాస్ అయి ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ లోపు ఉండాలి. తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ కోర్స్ వచ్చేసి కమ్యూనికేషన్స్, తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు, తర్వాత ఆర్థమెటిక్ అండ్ కంప్యూటర్ బేసిక్స్, ఎక్సెల్, వర్డ్, టైపింగ్ మీద ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ 90 డేస్ ఉంటుంది. 90 డేస్లో 75 డేస్ అనేది ఇక్కడ మన ఈ ట్రైనింగ్ సెంటర్లో ఈడబ్ల్యూఆర్సీ ఈజీఎంఎం ట్రైనింగ్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 15 డేస్ హైదరాబాద్లో ఫినిషింగ్ స్కూల్ ఈజీఎంఎం వాళ్ళ నుంచి అక్కడ ఫినిషింగ్ స్కూల్లో 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. చదువు మానేసి ప్రజెంట్ ఖాళీగా ఉంటున్నారో ఆ పిల్లల్ని మేము మొబిలైజేషన్ చేసి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే ట్రైనింగ్ కోర్స్ అనేది మారలేదండి, అదే ట్రైనింగ్ కోర్సు. కానీ పిల్లలు వచ్చేసి మాత్రం స్పెషల్గా ఉన్నతి ప్రాజెక్ట్లో మాత్రం స్పెషల్గా 100 డేస్ వర్క్ కంప్లీట్ చేసిన ఫ్యామిలీల నుంచి వచ్చిన పిల్లలు వీళ్ళు. డిఆర్డీఏ విద్యాచందన దూరదర్శన్తో మాట్లాడుతూ శిక్షణ పూర్తయిన వారికి హైదరాబాద్లోని వివిధ కంపెనీలలో ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఉన్నతి బ్యాచ్ కి ఏంటంటే వీళ్ళు ఎన్ని రోజులైతే ట్రైనింగ్ పొందుతారో అన్ని రోజులు కూడా ఉపాధి హామీలో వేజీ 237 రూపాయలు కూడా వాళ్ళకి రోజుకు 237 చొప్పున ట్రైనింగ్ పీరియడ్ మొత్తం ఇవ్వటం జరుగుతుంది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అనంతరం వీళ్ళకి మళ్ళీ ప్లేస్మెంట్ కూడా వేరు సంస్థల్లో వీళ్ళకి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ప్లేస్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. విద్యార్థులు మాట్లాడుతూ కంప్యూటర్ శిక్షణలో మెళకువలు నేర్చుకుని
పట్టణాలలో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంత మంచి పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. సో నేను ఇది ఉన్నతి ప్రోగ్రామ్కి వచ్చాను. ఇది ఎట్లా తెలిసిందంటే నాకు మా ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా నాకు తెలిసింది. సో తను ఏం చెప్పాడంటే ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటే కంపల్సరీ జాబ్ వస్తుంది అని చెప్పడంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం ఇది 90 days ప్రోగ్రామ్ ఇది. సో ఈ ప్రోగ్రాంలో మనకి టైపింగ్ స్కిల్స్ అండ్ బేసిక్ ఇంగ్లీష్, బేసిక్ మ్యాథమెటిక్స్ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను. కంప్యూటర్ సాఫ్ట్ స్కిల్ గురించి, ఇంగ్లీష్ గురించి, మ్యాథమెటిక్స్ గురించి ఇలా నేర్పారు. ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లో కంప్యూటర్ గురించి నేర్పారు. అనుకోని టైపింగ్లో నాకు వచ్చేసి 20 minutes వచ్చేసి 30 minutes per acres వచ్చేసింది. సో ఇక్కడ ఫెసిలిటీ కూడా, హాస్టల్ ఫెసిలిటీ కూడా బాగా ఉన్నాయి. మాకు సార్లు ముందు భవిష్యత్తులో ఎలా ఇంప్రూవ్ కావాలి, ఎలా కావాలని నేర్పిస్తున్నందుకు గవర్నమెంట్కి నమస్కారం చెప్తున్నాను. యువత ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉన్నతి పథకం నిజంగానే గ్రామీణ యువతను ఉన్నత స్థాయికి తీసుకువెళుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బ్రిటన్లో మరోసారి లాక్డౌన్ విధించారు. అనూహ్యంగా పెరిగిన కోవిడ్ కేసులను కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ టెలివిజన్ ప్రసంగం ద్వారా తెలియజేశారు. మంగళవారం రాత్రి నుంచి లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి వస్తాయన్నారు. కొత్త రకం కరోనా వైరస్ వెలుగులోకి రావడంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠినమైన ఆంక్షలు అమల్లోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సోమవారం నాటికి 27,000 మంది ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సలు తీసుకుంటున్నారని అన్నారు. గత ఏడాది కోవిడ్ ముమ్మరంగా ఉన్నప్పుడు ఏప్రిల్లో నమోదైన కేసుల కన్నా ఇది 40% ఎక్కువని జాన్సన్ తెలిపారు. దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. వరుసగా రెండో రోజు 17,000కు దిగువనే నమోదయ్యాయి. మరోవైపు కోలుకున్న వారి సంఖ్య 1 కోటికి దగ్గరలోనే ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా 16,375 మందికి వైరస్ సోకింది. దీంతో నిన్నటి వరకు దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1,03,00,000 దాటింది. కాగా నిన్న ఒక్కరోజే దాదాపు 30,000 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో వైరస్ నుంచి కోలుకున్న వారి శాతం 96.19గా నమోదైంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో తాజాగా 253 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 317 మంది నిన్న కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి శాతం 97.71 అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కోవిడ్ టీకాలకు భారత్ అత్యవసర ఆమోదం ఇవ్వడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథానోమ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ కరోనా మహమ్మారి అంత దిశగా సంకల్పించిందని ప్రశంసించారు. కోవిడ్ అంతానికి ఇది దోహదపడుతుందని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. కరోనాపై పోరులో భాగంగా ప్రధాని మోదీ చేసిన కృషిని టెడ్రోస్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనకా అభివృద్ధి కోవిడ్ వ్యాక్సిన్ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు అనుమతులు జారీ చేసిన దేశాల్లో బంగ్లాదేశ్ కూడా చేరింది. ఈ వ్యాక్సిన్ను దిగుమతి చేసుకునేందుకు తమ దేశానికి చెందిన బెక్సిమ్కో ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ బీపీఎల్ అనే సంస్థకు బంగ్లాదేశ్ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు జారీ చేసింది. కాగా 30 మిలియన్ డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ను దిగుమతి చేసుకునేందుకు బీపీఎల్ పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కొచ్చి మంగళూరు గ్యాస్ పైప్ లైన్ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యావరణ రహిత గ్యాస్ సరఫరాకు పైప్ లైన్ తోడ్పడుతుందని ప్రధాని వెల్లడి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఇదొక ముందడుగని మోదీ వ్యాఖ్య. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్. కేంద్ర వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం. రాజస్థాన్ మీదుగా కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించిన బర్డ్ ఫ్లూ. శాంపిళ్లలో బర్డ్ ఫ్లూ వైరస్ను గుర్తించినట్లు వెల్లడించిన అధికారులు. ఈ నెల 31లోగా అర్హులైన ఉద్యోగులందరికీ పదోన్నతులు. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేష్ కుమార్. ఇంగ్లాండ్లో మరోసారి అమల్లోకి వచ్చిన లాక్డౌన్. కొత్త రకం కరోనా కట్టడి కోసం తప్పదన్న ప్రభుత్వం.